హలో శైలు, ఎక్కడున్నావు? హాస్టల్లోనే ఉన్నావా? ఏంటి ఏం మాట్లాడవు? హలో హలో, ఫోన్ ఎత్తి మాట్లాడవేంటి? శైలు ఉన్నావా? హలో శైలు, శైలు ఆగు. చెయ్యొదులు. ఆగు శైలు. ఎవరైనా చూస్తే బాగోదు. చూస్తే చూడండి. అసలు నా కాల్ ఎందుకు కట్ చేస్తున్నావు? ఫోన్ చేస్తే మాట్లాడవు. చూడు శైలు, నేను ఎవరి వెంట పడను. నువ్వు నాకు ఇక్కడ గుచ్చుకున్నావు. అందుకే ఇంతలా ఆరాటపడుతున్నాను. ప్రేమంటే సూర్యుడిలా ఉదయించి సాయంత్రం అస్తమించేది కాదు. మనం చచ్చినా అది చావదు. అంతగా ప్రేమిస్తున్నాను నిన్ను. ఇప్పుడు చెప్తున్నాను విను. నీతో మాట్లాడను, నీకు కనిపించను. నువ్వు ఐ లవ్ యూ చెప్పేదాకా నీకు కనిపించను. బాయ్. ఏయ్ జరిగా ఆగు ఆగు. అరే ఇదిగో ఈ సినిమా డైలాగులన్నీ వేరే వాళ్ళకి చెప్పు, నాకు కాదు. అయినా నువ్వు మెచ్యూరిటీ అయిన దగ్గర నుండి మెచ్యూరిటీయా? అదేలే, నీకు తెలివితేటలు ఎక్కువైనప్పటి నుండి నీ హిస్టరీ మొత్తం లాగేశా. వామ్మో. అయినా లవ్వు లేదు, పువ్వు లేదు, నీకంత కొవ్వు లేదు. ఈ జన్మకి నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి. పోతే ఆ అదే పెళ్లి చేసుకోకపోతే ఆహా, నా చేతుల్లో నువ్వు చచ్చిపోతావు. వామ్మో. అయినా ఇందాక నేను ఆట పట్టిద్దామని కావాలనే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఐ లవ్ యూ. అవునా? సారీ బ్రేక్ పడలేదు. దెబ్బలేమన్నా తగిలాయా? హలో, గుద్దింది కాక దెబ్బలు తగిలాయని అడుగుతున్నావా? అసలు కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుపుతున్నావు? అందుకే కదండి సారీ చెప్పాను. అంటే సారీతో సరిపెట్టేస్తావా? మీరు బాలాజీ కదూ, ద గ్రేట్ లవ్ మాస్టర్. లవర్స్ ని కలుపుతూ వాళ్ళకి పెళ్లిళ్ళు చేసే వన్ అండ్ ఓన్లీ గ్రేట్ ఉమెన్ బీ. అవును, నేను మీకెలా తెలుసు? మీరు నాకొక్కదానికి ఏంటండి, స్ట్రేట్ లో ప్రతి ఒక్క లవర్స్ కి తెలుసు. ఎందుకంటే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసేది మీరే కాబట్టి. నిజానికి నేను బయలుదేరింది మిమ్మల్ని కలవటానికే. చూసారా, గాడ్ ఈజ్ ఎ గ్రేట్ అంటారు. చూసారా మన ఇద్దరిని ఎలా కలిపాడో. ఇంతకీ నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నారు? అసలే నాకు టైం లేదు, త్వరగా చెప్పండి. ఇవన్నీ రోడ్డు మీద నిలబెట్టి ఇలా మాట్లాడితే ఏం బాగుంటుందండి. నాతో రండి ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఇంత దూరం తీసుకొచ్చారు? ఇక్కడ రావడానికి ఏమైనా కారణం ఉందా? ఉంది. అసలేంటి మీ ప్రాబ్లం? లవ్ ప్రాబ్లం. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అతను 6 అడుగుల అందగాడు కాకపోవచ్చు, కానీ ఆదర్శవంతుడు. శ్రీరామచంద్రుల్లా యుగపరుషుడు కాదు, కానీ యువతరాన్ని మార్చే మార్గదర్శకుడు. టాటా బిర్లాల కోటీశ్వరుడు కాదు, కానీ గుణగణాల్లో కోట్లు పోసినా దొరకని కోహినూరు వాడు. మరి ఇంకేంటి ప్రాబ్లం? వాడే పెద్ద ప్రాబ్లం నాకు. వాడిని చూసి నవ్వుతాను, హట్టించి రియాక్షన్ ఉండదు. కన్ను కూడా కొడతాను, కఠినాత్ముడు పట్టించుకోడు. చచ్చినోడు వీడితో నాకు పనింటని ఇంటికెళ్ళి పడకేస్తే సర్రం దూసుకొచ్చేస్తాడు కల్లోకి. వచ్చినవాడు వచ్చినట్టుంటాడా, వాళ్ళంతా తడిమేస్తాడు, ఎక్కడెక్కడో చేతులేస్తాడు, ముఖంలో ముఖం పెడతాడు, ముద్దడిదే పారిపోతాడు. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు భగవంతుడా. అందినట్టే అందుతాడు, అందనంత దూరం పోతాడు. అసలు వాడు నావాడవుతాడా, నరకానికి నెడతాడో నాకు అర్థమే కావటం లేదు. నాకు అర్థమైంది. మీరు కలవాల్సిందే నన్ను కాదు, సైకియాట్రిస్ట్ని. వెంటనే వెళ్ళి చూయించుకోండి, లేదంటే ప్రాబ్లం మరింత పెరగొచ్చు. ఏంటి, నేనేమన్నా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఇంచుమించు అంతే. మీకేమన్నా డౌటా? ఇంతకే అమాయకుడెవరో? అదే ఆ అదృష్టవంతుడెవరో మీరే. డౌటే లేదు, దీనికి పిచ్చి కన్ఫర్మ్. మీరు పిచ్చన్నా పర్లేదు, కిచ్చినా పర్వాలేదు. నేను మిమ్మల్ని లవ్ చేస్తాను, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, అంతే. ఏ అమ్మాయి, నీకు నాకంటే బక్కరా ఎవరు దొరకలేదా? లేదు, నా పేరు అమ్మాయి కాదు, కవిత. కవిత కాదు, మైండ్ లేని భవిత అని పెట్టుకోవాల్సింది. హలో సార్,
నా లవ్వరు, నా ఫ్లవరు, నా ఫర్ ఎవరు అన్నీ మీరే. అర్థమైందా? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.